ప్రపంచ యాత్రికుడు నాన్ వేషణ యూట్యూబర్ సీతమ్మ తల్లి గరికపాటిపై చేసిన కామెంట్స్ పై పెను దుమ్మారాలే రేగుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు కూడా బగ్గుమంటున్నాయి. శివాజీ రీసెంట్గా హీరోయిన్స్ డ్రెస్సింగ్ పైన చేసిన కామెంట్స్ రచ్చగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపైన ఆయన మహిళా కమిషన్ ముందుకు హాజరై సారీ కూడా చెప్పారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు దీనిపై శివాజీకి కౌంటర్లు కూడా వేశారు. అయితే ఈ వివాదంలో అనూహ్యంగా నా అన్వేషణ అన్వేష్ ఎంట్రీ ఇచ్చి శివాజీపై నోరు పారేసుకున్నారు. హీరోయిన్స్ పద్ధతిగా దుస్తులు వేసుకుంటే ఎవరు చూస్తారని నోటికొచ్చినట్టు మాట్లాడేశాడు. అంతేకాకుండా ప్రవచనకర్త గరికపాటి సీతమ్మ తల్లి పైన కాంట్రవర్సీగా మాట్లాడారు. ఇక సీతమ్మ ద్రౌపది పట్ల కూడా జుగుప్సాకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా హిందూ సంఘాలన్నీ బంకుమంటున్నాయి. అంతేకాకుండా ఆయనపై కేసు నమోదు చేసి భారత్కు తీసుకొచ్చి కఠిన శిక్షలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో భారీగా నెటిజన్లు నాన్ వేషణ అన్వేష్ యూట్యూబర్ను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే 3 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారంటే అతని పైన ఎంత కాంట్రవర్సీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మరింత మంది దీనిపై అన్సబ్స్క్రైబ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీనిపై ఇప్పటికే నాన్ వేషణ యూట్యూబర్ సారీ కూడా చెప్పాడు. కానీ ఆ సారీలో ఏ మాత్రము పశ్చాత్తాపం ఎక్కడా కూడా కనిపించట్లేదు. రివర్స్లో తన సారీని యాక్సెప్ట్ చేయకుంటే నూతన ఏడాది చెడుగా జరుగుతుందని కూడా మళ్ళీ నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. అంటే నాన్ వేషణ అన్వేష్ చెప్పినంత మాత్రాన మనందరికీ చెడు జరుగుతుందా? అసలు అతన్ని వీడియోలు చూసి అతన్ని ఆదరించి ఇంత స్టేజ్కి తెచ్చిన సబ్స్క్రైబర్స్ని ప్రజల్ని ఇంతలా మాట్లాడడము, హిందువుల్ని ముఖ్యంగా అతను నోరు పారేసుకోవడం అనేది ప్రతి చోట కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరి నాన్ వేషణ అన్వేష్ యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా అందరూ అన్సబ్స్క్రైబ్ చేయాలి అని అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.